ఎస్ఎస్సి సీజీఎల్ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేద్దాం. సో రీజనింగ్ మాక్ టెస్ట్. సో ఈ పేపర్ వచ్చేసరికి 2024 ప్రీవియస్ ఇయర్ పేపర్. సో ఎస్ఎస్ సీజీఎల్ సంబంధించి ఆల్రెడీ మనకి ఎగ్జామ్ డేట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. సో ఎవరి ఎగ్జామ్ సంబంధించి వాళ్ళకి అడ్మిట్ అయితే బిఫోర్ ఎగ్జామినేషన్, అడ్మిట్ కట్ డేట్ ఏదైతే ఉందో అది బిఫోర్ ఎగ్జామినేషన్ 2 days బిఫోర్ కానీ 3 days బిఫోర్ కానీ వస్తుంది అనమాట. సరే, ఏదేమైనప్పటికీ రీజనింగ్ మాక్ టెస్ట్ అయితే ఈ సెక్షన్లో మనం సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెంబర్ సిరీస్ నుంచి మనకి ప్రాబ్లం వచ్చింది. నెంబర్ సిరీస్, ఓకే, నెంబర్ సిరీస్ నుంచి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, 543 నుంచి 589, 580 నుంచి 495, 492, 474, 455 నెక్స్ట్ నెంబర్ ఏంటో మనం కనుక్కోవాలి. సో వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలంటే డిఫరెన్స్ తీసుకోండి. 543 నుంచి 518 వచ్చిందంటే ఎంత డిక్రీజ్ అయింది, ఆ వాల్యూ ఎంత డిక్రీజ్ అయింది చూడండి. సో 43 మైనస్ 18 చూడండి. 43 మైనస్ 18 అంటే 13 మైనస్ 8 అంటే 5 ఇక్కడ. అగైన్ 4 మైనస్ 1 అంటే 3 మైనస్ 1 అంటే 25 అయితే మైనస్ అండి. 580 నుంచి 495 ఎంత డిక్రీజ్ అయింది చూడండి. సో ఎంత డిక్రీజ్ అయిందంటే 8 మైనస్ 5 అంటే ఎంత వస్తుంది ఇక్కడ. 8 మైనస్ 5 అంటే 3. అగైన్ ఇక్కడ 11 మైనస్ అంటే 2, 23 వచ్చింది డిఫరెన్స్. 495 నుంచి 474 అంటే 21 ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఎంత వచ్చింది చూడండి. 4, 5 అండ్ 474 నుంచి 455, 9, 6 మైనస్ అంటే 119. నెక్స్ట్ నెంబర్ ఎంత వస్తుంది చూడండి. గమనిస్తే 23, 25, 23, 21, 19. సో నెక్స్ట్ ఎంత డిగ్రీస్ అవుద్ది, ప్రతిదీ కూడా -2 డిగ్రీస్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి -2 డిగ్రీస్ అయింది. కాబట్టి నెక్స్ట్ -2 డిగ్రీస్ అయితే 17 అవుద్ది. సో 455 నుంచి 17 మైనస్ చేయండి. సో 17 మైనస్ చేస్తే 438 ఇస్ ద ఆన్సర్. అంతేనా. 438 అనేది చూడండి, 455 నుంచి 17 మైనస్ చేయాలి అంటే ఇది 15 అవుతుంది. 15లో 7 వెళ్తే 8, 4 మైనస్ 1 అంటే 3, 38, 438 సరిపోయింది. ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో ఇన్ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకు కొన్ని రిలేషన్స్ ఇచ్చారనమాట. బేస్డ్ ఆన్ ద అబౌవ్ హౌ పీ రిలేటెడ్ టు టీ, అంటే టీకి పీ ఏమవుతుందో చెప్పాలి. ఎక్స్ప్రెషన్ గమనించండి, వాళ్ళు ఇచ్చింది పీ ఇంటూ క్యూ. సో ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇస్ ద మదర్ ఆఫ్ బి. సో ఇక్కడ పీ మదర్ అవుతుంది కాబట్టి పీ మదర్ అండ్ పీ ఇస్ ద మదర్. సో పీ ఇస్ ద మదర్ ఆఫ్ క్యూ. క్యూ మదర్ అవుతుంది కాబట్టి క్యూలో డ్రా చేస్తాం. నెక్స్ట్, సో పీ ఇంటూ క్యూ. క్యూ ప్లస్ ఆర్ అని ఇచ్చాడు. క్యూ ప్లస్ ఆర్ అంటే అర్థం ఏంటి, ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి. సో క్యూ ఇస్ ద బ్రదర్. సో ఇక్కడ క్యూ ఏమవుతుందంటే బ్రదర్ అవుతుందండి. క్యూ ఎవరికి బ్రదర్ అవుతుందంటే ఆర్కి బ్రదర్ అవుతుంది. సో అందుకు ఒక సింబల్ ఇచ్చాం, క్యూ ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఆర్ అని. నెక్స్ట్, డివిజన్ ఆర్ ఇచ్చారు. ఆర్ డివిజన్ ఎస్. ఏ డివిజన్ బి అంటే ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి. సో ఆర్ వైఫ్ అవుతుంది ఇక్కడ, ఆర్ ఇస్ ద వైఫ్ ఆఫ్ ఎస్. సో ఎస్ వైఫ్ అవుతుంది కాబట్టి ఎస్ ప్లస్ అవ్వాలి. ప్లస్ అంటే మేల్, మైనస్ అంటే ఫీమేల్ అని అర్థం. బ్లడ్ రిలేషన్ క్లాసెస్ మన ఛానల్లో వింటే నేను రాసే డయాగ్రామ్ మీకు అర్థం అవుతుంది అనమాట. ఎస్ మైనస్ టీ, ఏ మైనస్ బి అంటే ఏ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. సో ఎస్ మైనస్ టీ అంటే ఎస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ టీ. సో ఎస్ ఫాదర్ అవుతుంది కాబట్టి ఆ బేస్లో ఎస్ కింద అయితే మనం టీ రాస్తాం. టీ మేలా ఫీమేల్ అనేది క్వశ్చన్లో ఇవ్వలేదు, ఎందుకంటే టీ మేలా ఫీమేల్ అనేది క్వశ్చన్కి సంబంధించి అడగడని అర్థం. సరే, క్వశ్చన్లో అడగడని అర్థం. సరే, హౌ ఈస్ పీ రిలేటెడ్ టు టీ అంటే టీకి పీ ఏమవుతుందో చెప్పాలి. అంటే ఇక్కడున్న ఈ టీకి ఇక్కడ పీ ఉన్నాడు కదా, ఆ పీ రిలేషన్ ఏంటి అంటే మదరా, ఫాదరా, వైఫ్ అనేది ఇక్కడ ఆప్షన్స్ని బట్టి చెప్పాలి. సరే, సో ఇక్కడ డయాగ్రామ్ చూసుకోండి. టీ నుంచి పీ రిలేషన్ చూడాలంటే టీకి పీకి మధ్యలో రిలేషన్, టీ నుంచి పీకి రిలేషన్ కావాలంటే మధ్యలో మనకి ఒక జనరేషన్ ఉంది క్యూఆర్ఎస్ అని, అక్కడున్న జనరేషన్కి రిలేషన్ అంటే చూడాలి. సో ఆర్ వచ్చేసరికి టీ మదర్ అవుతుంది, ఆర్ వచ్చేసరికి పి మదర్ అవుతుంది, ఆర్కి పి మదర్ అవుతుంది అనమాట. జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ నేను కలర్ కూడా వేరే యూజ్ చేస్తున్నా, ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి, ఇక్కడ టీ ఉంది కదా, ఇక్కడున్న ఈ టీకి ఆర్ వచ్చేసరికి మదర్ అవుతుంది, ఇక్కడున్న ఆర్కి పి వచ్చేసరికి మదర్ అవుతుంది. కాబట్టి మదర్స్ మదర్ అన్నమాట. పి ఎవరంటే మదర్స్ మదర్. సింపుల్గా అక్కడ జనరేషన్ గ్యాప్ ఉంది, ఇక్కడ జనరేషన్. చూడండి రిలేషన్ ఎలా ఇచ్చారంటే పి మైనస్ ఇచ్చారు, తర్వాత క్యూ అవసరం లేదు మనకి, ఎందుకంటే క్యూ కూడా వాళ్ళ సన్ అనమాట, ఆర్ కూడా మా డాటర్ అనమాట పీకి. ఓకే, వాళ్ళ డాటర్ ఎవరంటే టీ. ఓకే, కానీ మనం టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి కాబట్టి టీకి ఏమవుతుందంటే మదర్స్ మదర్ అవుతుంది. కాబట్టి మదర్స్ మదర్ అంటే ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. మీకు బ్లడ్ రిలేషన్ అర్థం కాలేదనుకుంటే ఒకసారి మీరు మన ఛానల్లో క్లాసెస్ వినండి, అర్థమవుద్ది. ఒకవేళ మీరు
ఈ మాక్ టెస్ట్లో మీరు ఎంతవరకు నేర్చుకున్నారో తెలుసుకోవాలనుకుంటే నేను క్వశ్చన్ డిస్ప్లే చేసే ముందు మీరు ఈ వీడియోని పాజ్ చేసి మీరు ముందుగా సాల్వ్ చేయండి, ఆ తర్వాత ఆన్సర్ ఏంటో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఎనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. 104:104:2 అనేదాన్ని ఇది రిలేటెడ్ టు అని 13 ఇచ్చాడు. 104 అనేది 13కి రిలేషన్ ఉందంట. ఫాలోయింగ్ ద సేమ్ లాజిక్ 136 ఈజ్ రిలేటెడ్ టు 17 ఇచ్చాడు. అలాగే మనం 232కి రిలేషన్ ఉన్న ఏ నెంబర్ అనేది ఉంటుంది. ఏ నెంబర్ 232 రిలేటెడ్ నెంబర్ అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్, చాలా ఈజీ లాజిక్ అండి ఇది. గమనిస్తే 104 అనేది 13కి రిలేషన్ ఏంటంటే అర్థం ఏంటి? 13 8 టైమ్స్ అనేది 104 అవుతుంది. ఓకేనా? 13 8 టైమ్స్ 104 కదా. అంటే సింపుల్గా 104ని బై 8 చేస్తే మనకి 13 టైమ్స్ క్యాన్సిల్ అవుతాయి. అలాగే 136ని బై 8 చేస్తే 17 అనేది ఆన్సర్ వస్తుంది. సేమ్ అలాగే 232ని కూడా బై 8 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 8తో క్యాన్సిల్ చేస్తే 8 2s 8 2s 16 అవుతుంది. 16 అంటే 72 ఉంటుంది ఇక. సో 8 9s 72. సో ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ ఏ 8 9s. సో ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నేను రాసేది సరిగ్గా ఉండకపోవచ్చు, నేను రాసే రైటింగ్ ప్యాడ్లో కాదు, డైరెక్ట్గా ల్యాప్టాప్ టచ్ ప్యాడ్లో అయితే రాస్తున్నాను. ఓకేనా? కాబట్టి కొంచెం రైటింగ్ అలా ఇలా ఉండొచ్చు, అడ్జస్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి సిలాలిజం నుంచి క్వశ్చన్ అడిగారు. Read the given statements, conclusions carefully, assuming that the information given in the statements is true. అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని ట్రూగా కన్సిడర్ చేసి, ఈవెన్ ఇట్ అపియర్స్ టు బి వేరియన్స్ విత్ ద కామన్లీ నోన్ ఫ్యాక్ట్స్, అది నిజ జీవితంలో ఉండే నోన్ ఫ్యాక్ట్స్కి కరెక్ట్గా ఉన్నా లేకపోయినా దాన్ని మనం నిజం అనుకొని, అంటే కంపేర్ చేసుకోవద్దు, నిజ జీవితంలో ఉండేవాడితో కంపేర్ చేసుకోవద్దు. అవి డైరెక్ట్గా స్టేట్మెంట్లో ఏది ఇచ్చాడో అది కరెక్ట్ అని చెప్పి కన్క్లూజన్స్ అనేవి స్టేట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నా లేదా చెప్పాలి. అంటే వాటి మీనింగ్ ఏంటంటే చూడండి, స్టేట్మెంట్లో ఇక్కడ ఏమంటున్నాడు? సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అన్నాం. సమ్ బ్యాగ్స్ అనే పర్సెస్ అవుతాయా? కొన్ని బ్యాగులు ఉన్నాయి, కొన్ని పర్సులు ఉన్నాయి. సో కొన్ని బ్యాగులన్నీ కూడా పర్సులు అవుతాయా? ఓకేనా? బ్యాగ్ బ్యాగ్ అవుతుంది, పర్సులు వేరు, బైక్స్ వేరు, కార్స్ వేరు. కానీ స్టేట్మెంట్లో ఏమంటాడంటే సమ్ బైక్స్ ఆర్ కార్స్ అంటాడు, కానీ సమ్ కార్స్ ఆర్ బైక్స్ అంటాడు. ఏదైనా అనొచ్చు, కానీ బైక్ వేరు, కార్లు వేరు. కానీ స్టేట్మెంట్లో మనకి ఇచ్చాడంటే అవును అది కరెక్ట్ అనిగా తీసుకొని కన్క్లూజన్స్లో వాడు చెప్పింది ఉందో లేదో చెక్ చేసుకోవడమే సిలాలిజమ్స్ అంటాం. సో సిలాలిజం నుండి ఆ సిలాలిజం టాపిక్ నుంచి క్వశ్చన్స్ అని వచ్చాయన్నమాట. ఓకేనా? ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. వెరీ ఈజీ ప్రాబ్లం ఇది. సరే, సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అన్నాడు. సో బ్యాగ్స్ సంబంధించి ఒక సర్కిల్ తీసుకుందాం. సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్. ఓకే, సమ్ బ్యాగ్స్ మరి కరెక్ట్గా రాలేదు, సారీ. ఓకే, సమ్ బ్యాగ్స్ అన్నాడు కాబట్టి కరెక్ట్గా డ్రా చేసుకోండి. మీరు కరెక్ట్ డ్రా చేసుకోండి, నాకు సరిగ్గా రావట్లేదు. సమ్ బ్యాగ్స్ అన్నాడు కాబట్టి బ్యాగ్ సర్కిల్ డ్రా చేసాం. సమ్ బ్యాగ్స్ ఆర్ పర్సెస్ అన్నాడు, సో పర్సెస్ డ్రా చేసాం. నెక్స్ట్ ఆల్ పర్సెస్ ఆర్ వాలెట్స్ అన్నాడు. సో ఈ పర్సెస్ అన్ని కూడా ఏమవుతున్నాయి అంటే వాలెట్స్ అవుతున్నాయి. సో ఆల్ పర్సెస్ ఆర్ వాలెట్స్. నెక్స్ట్ ఆల్ వాలెట్స్ ఆర్ స్నాక్స్. సో ఆల్ వాలెట్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి అంటే సాక్స్ అవుతున్నాయి, సాక్స్ అని రాస్తుంది. ఓకే, ఇది డయాగ్రామ్. కన్క్లూజన్ చెక్ చేద్దాం. ఆల్ పర్సెస్ ఆర్ సాక్స్ అన్నాడు. ఈ పర్సెస్ అన్ని కూడా ఏమవుతున్నాయి? ఆల్ పర్సెస్ అనేవి సాక్స్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ పర్సెస్ సర్కిల్ అంతా కూడా సాక్స్ సర్కిల్లో ఉండిపోయింది. ఇక్కడ పర్సెస్ ఉంటే అందులో సాక్స్ పర్సల్లో ఉంది. అది సాక్స్ సర్కిల్లో పర్స్ అనే సర్కిల్ ఉంది కాబట్టి ఆల్ పర్సెస్ సైకిల్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ వ్యాలెట్స్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు. కొన్ని వ్యాలెట్స్ అనేవి బ్యాగ్స్ అవుతున్నాయి అంట. మీరు గమనించండి, వ్యాలెట్ సర్కిల్ అనేది, ఓకేనా, వ్యాలెట్ సర్కిల్ అనేది ఇక్కడ చూడండి. సో వాలెట్ సర్కిల్ అంటే ఓకే, సమ్ పర్సెస్ అన్నాడు కదా, సమ్ వాలెట్స్ ఆర్ బ్యాగ్స్ అన్నాడు కదా. వాలెట్ సర్కిల్ వచ్చేసరికి ఇది, బ్యాక్ సర్కిల్ వచ్చేది ఇది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఈ రెండు ఇంటర్సెక్షన్ అవుతున్నాయి ఈ పాయింట్లో. కాబట్టి వాలెట్స్ ఆర్ సమ్ వాలెట్స్ ఆర్ బ్యాగ్స్ అంటే కరెక్ట్ అవుతుంది. సో బోత్ 1 and 2 వరకు కరెక్ట్. బోత్ 1 and 2 వరకు కరెక్ట్ అంటే ఆప్షన్ ఆన్సర్ 1 అనమాట. ఆన్సర్ అంటే ఆన్సర్ అని కాదు, ఇది ఆన్సర్ చేయమని అంటే ఆప్షన్ 1 నుంచి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. బోత్ 1 and 2 వరకు ఫాలోస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సిలాలిజం నుంచి వచ్చిన క్వశ్చనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సిలాలిజం నుంచి వచ్చిన క్వశ్చన్. ఓకే, స్టేట్మెంట్ బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. నో బెంచ్ ఈజ్ చైర్. ఏ బెంచ్ కూడా చైర్ అవ్వట్లేదు. ఓకే, నో బెంచ్ ఈజ్ చైర్ అన్నాడు. ఓకే, మనం ఏం చేయాలంటే నో బెంచ్ ఈజ్ చైర్ కొంచెం పెద్దగా డ్రా చేద్దాం, ఎందుకంటే స్టేట్మెంట్స్ అన్ని కూడా బెంచ్ మీద ఉన్నాయి.
ఓకే, నో బెంచ్ చైర్ అన్నాడు కాబట్టి ఏ బెంచ్ కూడా చైర్ అవ్వట్లేదు. సో ఇలా రాస్తాం, నో బెంచ్ చైర్ అంటే ఏ బెంచ్ కూడా చైర్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ ఆల్ సోఫాస్ ఆర్ బెంచ్. అన్ని సోఫాలు ఏమవుతున్నాయంటే బెంచ్లు అవుతున్నాయి. నెక్స్ట్ ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్. అన్ని టేబుల్స్ అన్ని కూడా సోఫాలు అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు డయాగ్రామ్ మనం డ్రా చేసింది ఏదవుతుందో అది కొంచెం పెద్దగా డ్రా చేయాలి. ఇప్పుడు సోఫా తీసుకుంటే ఈ సోఫా లోపల ఏమున్నాయంటే టేబుల్స్ ఉన్నాయి. ఆల్ టేబుల్స్ ఆర్ సోఫాస్. ఇది కన్క్లూజన్ చెక్ చేసుకోండి. నో టేబుల్ ఈజ్ చైర్. ఏ టేబుల్ కూడా చైర్ అవ్వట్లేదు. నో టేబుల్ ఈజ్ చైర్. సో నో టేబుల్ ఈజ్ చైర్ అంటే సో అన్ని టేబుల్స్ అన్ని కూడా సాక్స్ అవుతున్నాయి. సాక్స్ సోఫాస్ అండి, సోఫాస్ అవుతున్నాయి. అన్ని టేబుల్స్ కూడా సోఫాస్ అవుతున్నాయి. సోఫాస్ అని బెంచెస్ అవుతున్నాయి. బెంచెస్ అయితే కూడా చైర్స్ అవ్వట్లేదు. కాబట్టి నో టేబుల్ ఈజ్ చైర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఇది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సమ్ సోఫాస్ ఆర్ చైర్స్. కొన్ని సోఫాస్ అనేవి చైర్స్ అవుతున్నాయి అండి. అవునా? మీరు గమనిస్తే ఇక్కడ సోఫా సర్కిల్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ చెక్ చేసుకోండి. ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్ అని ఉంది. సో టేబుల్స్ అన్ని కూడా ఏమవుతున్నాయి, బెంచెస్ అవుతున్నాయి. సో టేబుల్ సర్కిల్ ఇది. ఈ టేబుల్ సర్కిల్ ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్ అన్న. సో టేబుల్స్ అన్ని కూడా బెంచెస్ అవుతున్నాయి. ఇలా ఉండాలి డయాగ్రామ్ మనకి. ఇలాంటి డయాగ్రామ్ ఇక్కడ కనబడుతుంది. సో ఆల్ టేబుల్స్ ఆర్ బెంచెస్ లో ఉన్నాయి. సరిపోయింది. మీరు ఇంకా సోఫాస్ తో పని లేదు. టేబుల్ కి బెంచ్ కి మాత్రం రిలేషన్ చూడాలి. సరే, 1-3 ఫాలోస్ అండి. 1-3 అంటే ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. క్వశ్చన్ ఇదంతా బ్లర్ అయిపోయింది. లోడ్ అవుద్దాం ఒక నిమిషం. ఓకే, ఈ క్వశ్చన్ వచ్చేసరికి మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చారనమాట. ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కౌజ్ ఈస్ కోడెడ్ as 7935, ఆయిలీ ఈస్ కోడెడ్ as 2568. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఓ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్? వెరీ ఈజీ అండి. కౌస్ అన్నాడు, ఒక నెంబర్ ఇచ్చాడు. ఆయిలీ అన్నాడు, అంత నెంబర్ ఇచ్చాడు. అందులో రెండిట్లో మనకు ఓ రిపీట్ అయింది. ఇక్కడ ఇక్కడ కూడా ఓ రిపీట్ అయింది. ఇప్పుడు కోడ్స్ లో చూడండి 7935 అంటే ఈ నెంబర్లో గమనిస్తే 2568. రెండిట్లో కామన్ గా రిపీట్ అయిన నెంబర్ ఏంటి? 5. ఇక్కడ నెంబర్ 5. రెండిట్లో 5 రిపీట్ అయింది. ఇక్కడ వర్డ్స్ లో చూస్తే ఓ రిపీట్ అయింది. కాబట్టి ఓ అంటే 5 అని అడతాం. అంతే, వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి ఎనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. సో ఎనాలజీ కాదు, ఇది ఆడ్ వన్ అవుట్. సో ఎనాలజీ కదా, ఆడ్ వన్. పారాగ్రాఫ్ ఇచ్చేసరికి ఎనాలజీ అనుకున్నా, కాబట్టి ఆడ్ వన్ అవుట్ అండి. సో 3 ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ పెయిర్ ఆర్ లైక్ సమ్ మేనర్ హెన్స్ ఫార్మ్ ఏ గ్రూప్. అంటే ఏం లేదండి, ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 3 ఆప్షన్స్ అనేవి సిమిలర్ లాజిక్ ఫాలో అవుద్ది. 1 ఆప్షన్ అనేది డిఫరెంట్ లాజిక్ ఫాలో అవుద్ది. ఆ లాజిక్ అక్కడ ఉండదు అనమాట. కాబట్టి అది మన ఆన్సర్ అవుద్ది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ ఇచ్చారు, మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఈ ఆప్షన్స్ లో మీరు గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ 21 నుంచి 420 వచ్చింది. సో 21 నుంచి 420 రేంజ్ లో రావాలంటే 21 ని స్క్వేర్ చేయాలి. 21 స్క్వేర్ అంతా 441. 441 నుంచి 420 వచ్చిందంటే ఎంత మైనస్ అయింది? 420 మైనస్ చేయడమే. ఎంత మైనస్ అవుతుంది అప్పుడు? 21 మైనస్ అవుతుంది. అంటే దీన్ని బట్టి ప్యాటర్న్ ఏమైండొచ్చు? 21 స్క్వేర్ మైనస్ 21 చేస్తే మనకి 420 వచ్చింది. సేమ్ ఇక్కడ 22 స్క్వేర్ మైనస్ 22 అయిందో లేదో చూడండి. 22 స్క్వేర్ ఎంత అంటాం? 484 అండి. 484. ఇప్పుడు మనం ఏం చేయాలి? 22ను మైనస్ చేయాలి. ఎందుకంటే స్క్వేర్ మైనస్ అదే నెంబర్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ 2 అవుతుంది, 6 అవుతుంది, 462 సరిపోయింది. కాబట్టి స్క్వేర్ చేసి అదే నెంబర్ను మైనస్ చేయాలి. సేమ్ అలాగే 18 స్క్వేర్ మైనస్ 18 చేయండి. 15 స్క్వేర్ మైనస్ 15 చేస్తే ఆప్షన్ 4 అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, 15 స్క్వేర్ ఎంత? 225. ఓకేనా? డైరెక్ట్గా చెప్పొచ్చు. ఇందులో మైనస్ చేసామంటే 225 కానీ డిక్రీజ్ అవ్వాలి. ఇక్కడ మీరు గమనిస్తే 240 ఇచ్చిండోడు. కాబట్టి అదే రాంగ్ డైరెక్ట్గా. సో ఆప్షన్ 4 అనేది మనకైతే రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఆడ్ వన్ అవుట్ నుంచి ఒక ఈసారి లెటర్ నుంచి ఇచ్చాడు. ప్రీవియస్ ది నెంబర్ టైప్ అనమాట. ఇది కూడా ఆడ్ వన్ అవుట్ నుంచి. సో లెటర్ సిరీస్ నుంచి ఇచ్చాడు. లెటర్ సిరీస్, దాన్ని లెటర్ క్లస్టర్ అంటామండి. ఏవైనా డిఫరెంట్ లెటర్స్ అనేవి ఒక గ్రూప్ ఫామ్ చేస్తే ఒక క్లస్టర్ అంటాం దాన్ని. ఓకేనా? దాన్ని డిఫరెంట్ లెటర్స్ తో మనం ఫామ్ చేసే గ్రూప్ ని క్లస్టర్స్ అంటాం. సరే, ఇది ఆడ్ వన్ అవుట్ నుంచి వచ్చిన ప్రాబ్లం అనమాట. ఇక సాల్వ్ చేద్దాం చూడండి. గమనిస్తే డి వాల్యూ ఎంత అంటే 4. సింపుల్ గా సాల్వ్ చేయాలంటే వీటి ప్లేస్ వాల్యూస్ రాసుకోండి.
ఆ తర్వాత చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఈ అంటే 5 అవుతుంది, ఐ అంటే 9 మిడిల్లో, ఎం అంటే 13. ఓకేనా? బి అంటే 2, ఎఫ్ అంటే 6 అవుతుంది, జే అంటే 10 అవుతుంది. ఐ అంటే ఎంత అవుతుంది? ప్లేస్ వాల్యూ 9 అవుతుంది. నేను కరెక్ట్గా డ్రా చేయలేకపోతున్నాను, కొంచెం మీరు జస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నెంబర్లు 17 అవుతుంది. నిజానికి ఇలా రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎవరైనా బేసిక్ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు కూడా ఉపయోగపడుద్ది అని చెప్పేసి నెంబర్లు రాస్తున్నాను. ఎలా చెక్ చేసుకోవాలి చూడండి. 4 నుంచి 8 అంటే +4 యాడ్ చేసాం, 8 నుంచి 11 +3 యాడ్ చేసాం ఇక్కడ. ఓకే, +4 ఒకటి, +3 ఒకటి. ఇక్కడ మీరు గమనిస్తే +4 యాడ్ చేస్తాం, ఇక్కడ +4 యాడ్ చేస్తాం. 2 నుంచి 6 +4 అయింది, 6 4 to 10 అంటే +4 అయింది. 9 to 13 +4, 13 to 17 +4. అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి ఎక్సెప్ట్ ఆప్షన్ 1. ఇక్కడ మీకు +4 +3 వచ్చింది, మిగతా వాటన్నిటిలో +4 +4 అవుతాయి. అది లాజిక్. కాబట్టి ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద అవర్ ఆన్సర్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఎనాలజీ నుంచి ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. ఎనాలజీ నుంచి ఒక ప్రాబ్లం అడిగారు, ఒకసారి చూడండి. సో బ్యాక్ అని ఇచ్చి సిసిబిఐ ఇచ్చాడు, బ్యాక్ అని ఇచ్చి, అలాగే టెస్ట్ అని ఇచ్చి యూజీఆర్ఆర్ ఇచ్చారనమాట. ఇక్కడ ఈజీ టు మీనింగ్ ఏంటంటే ఈ రెండింటి మధ్య ఒక రిలేషన్ ఉంది. ప్రపోర్షనాలిటీ మీనింగ్ ఏంటంటే అదే రిలేషన్ ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అని అర్థం. అగైన్ ఇక్కడ ప్రపోర్షన్ ఇచ్చాడు కాబట్టి సేమ్ ఇదే రిలేషన్ ఈ వర్క్ దాంట్లో కూడా అప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అని అర్థం. దట్ ఈస్ ఎనాలజీ. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ బ్యాక్ అని ఇచ్చాడు కదా, ఈ బ్యాక్ నుంచి ఈ సిసిబి ఎలా వచ్చిందో చూడండి. బ్యాక్ అంటే ప్లేస్ వాల్యూ 2, సి అంటే ఇక్కడ 3 అవుతుంది, B2 అయింది, C3 అయిందంటే +1 అయింది, ఏ నుంచి సి అయిందంటే +2 అయింది, అగైన్ సి నుంచి బి అయిందంటే -1 అయింది, కే నుంచి 9 అయిందంటే -2 అయింది. ప్లేస్ వాల్యూస్ తెలియాలి, ప్లేస్ వాల్యూ తెలిస్తేనే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సేమ్ ఇదే ప్యాటర్న్ మనం ఫాలో అవ్వాలి. బి నుంచి సికి -1 అయింది కాబట్టి -1 అయిందా, +1 అయిందండి. కాబట్టి డబ్ల్యూ నుంచి నెక్స్ట్ ఏం రావాలి మనకి, +1 అంటే 24 అంటే ఎక్స్ ఉన్న ఆప్షన్ మన ఆన్సర్ అవుద్ది. ఆప్షన్ 2 ఉంది, ఆప్షన్ 4 ఉంది. నెక్స్ట్ గమనించండి, ఓ అంటే 15 అవుతుంది. సో 15 +1 చేయాలా +2 చేయాలా అంటే ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి. ఏ నుంచి సి అయింది అంటే ఏ 1 అవుతుంది, సి 3 అవుతుంది కాబట్టి +2 యాడ్ అయింది. ఇక్కడ 15కి +2 యాడ్ చేస్తే 17 అంటే ఎక్స్ క్యూ ఉండాలి. ఎక్స్ క్యూ ఆప్షన్ 2లో ఉంది, ఆప్షన్ 4లో ఉంది. నెక్స్ట్ లెటర్ కనుక్కుంటే ఆన్సర్ వచ్చినట్లే. ఆర్ అంటే 18 ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనిస్తే సి నుంచి బి అయింది అంటే -1 అయింది కాబట్టి ఆర్ అంటే 18, 18 -1 అంటే 17. 17 అంటే క్యూ, అగైన్ క్యూ రావాలి కాబట్టి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి ఎస్ ఇచ్చాడు వాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఎనాలజీ నుంచి ప్రాబ్లం ఇచ్చారు. ఫస్ట్ 12 నుంచి 25 ఎలా వచ్చిందో ఆ రిలేషన్ కనుక్కొని, సేమ్ అదే రిలేషన్ మనకి 11:23లో కూడా అదే ఉంటుంది. సో అలాంటి రిలేషన్ మనకు ఆప్షన్లో ఏ ఆప్షన్ ఫాలో అవుతుందో చెప్పాలి. 12 నుంచి 25 కాబట్టి 12 to 25 ఎలాగొచ్చిందో కనుక్కోండి. 12 2 జా 24, సో 24 అయింది, దానికి +1 యాడ్ చేస్తే 25. ఓకేనా? 11 2 జా 22, +1 యాడ్ చేస్తే 23 సరిపోయింది. అంటే దాన్ని 2 టైమ్స్ చేసి +1 చేస్తున్నాం. 15 2 జా 30, +1 చేస్తే రాదు. 25 2 జా 50 లేదు ఇక్కడ. 21 2 జా 42, +1 చేస్తే 43 సరిపోయింది. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇంకా మీతో చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనకి ఎనాలజీ నుంచి వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ బ్రాకెట్ టైప్ ఎనాలజీ ఇది. మీకు ఎనాలజీ సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ క్లాసెస్ చెప్పడం జరిగింది, ఒకసారి చెక్ చేసుకోండి. మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేస్తున్నామండి. సో మినీ మాక్ టెస్ట్ ఆల్సో సాల్వ్డ్ ఇన్ అవర్. ఈ క్లాస్ పీడిఎఫ్ కూడా మీకు మన వెబ్సైట్లోనే లభిస్తుంది. సో మన వెబ్సైట్లోకి వెళ్ళాలంటే wisdomhelps.in డైరెక్ట్గానే వెళ్ళండి, లేదా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతే టెలిగ్రామ్ ఛానల్ డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయి. నాట్ ఓన్లీ ఫర్ పీడిఎఫ్స్, జాబ్ అప్డేట్స్ కానీ లేదా ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ కానీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తుంటాం. సరే, ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అవుతాం చూడండి. 25 నుంచి 306 ఇచ్చాడు. సరే, 25 నుంచి 306 ఇచ్చాడు అనమాట. దాన్ని సాల్వ్ చేద్దాం చూడండి. సో లాజిక్ ఏంటంటే వెరీ ఈజీ లాజిక్ అండి. ఏంటంటే 25 6 టైమ్స్ ఎంత అండి, 25 6 టైమ్స్ ఎంత వస్తారు, 150. ఆ 150 2 టైమ్స్ చేస్తే 300 వచ్చినాడు. 150 2 టైమ్స్ చేస్తే 300 వచ్చినాడు. సేమ్ అలాగే 19 9s ఎంత, 171.
సో 19 9 171. దాన్ని మనం 2 టైమ్స్ చేస్తే 342 వచ్చినట్టే. సో 2 1 2, 2 7 14, సో 2 1 2 3 సరిపోయింది 342. సేమ్ ఇప్పుడు ఇక్కడ దేన్ని ఇంటూ మల్టిప్లై చేసి ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ మల్టిప్లై చేసి దాన్ని ఇంటూ 2 చేస్తే మిడిల్ నెంబర్ వస్తుంది మనకి. అలాంటి ఆప్షన్ ఇక్కడ దేనికి ఉందో గమనించండి. 17 7s ఎంత, 17 7s ఎంత, 119. సో 119 మీరు గమనిస్తే 2 టైమ్స్ 2 9s ఎంత, 18. యూనిట్ డిజిట్ ఇక 6 ఉంది కాబట్టి ఇది కుదరదు. సో 24 5s ఎంత, 5 4s 20 20 ఏందనుకో, 24 4s అంటే 25 5s 125 కదా, 24 4s అంటే 120, 120 2 టైమ్స్ చేసినా రాదు. 18 8s ఎంత, 144, 144ని మీరు మల్టిప్లై చేస్తే వస్తుందని చూడండి. 2 టైమ్స్ చేస్తే 2 4s 2 4s 2 1s 2 సరిపోయింది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద అవర్ ఆన్సర్. అంతే. ఓకేనా, ఆప్షన్ 3 ఇస్ ద అవర్ ఆన్సర్. మీరు లాస్ట్ ఆప్షన్ గమనిస్తే 14 7s 98, దాన్ని ఇంటూ 2 చేసినా 196 వరకు రీచ్ అవుతారు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అయితే కాదు, ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో, ఓకే, కోడింగ్ డీకోడింగ్ నుంచి కూడా ఈ ప్రాబ్లం ఇచ్చారు. కోడింగ్ డీకోడింగ్. ఓకే, నేను సర్టన్ కోడ్ లాంగ్వేజ్. సో TIZZ ఇచ్చారన్నమాట. సో TIZZ is written as VKUKBB and QOPH is written as SQRZ. How will CAU is written as? సో TIZZ is written as VKBB అన్నాం కదా. సో మనం ఏం చేయాలంటే TI రాసుకోండి ఫస్ట్. TI నుంచి Z అండ్ ZZ రాసుకోండి. తర్వాత యాజ్ ఇట్ ఈస్ VKBBని రాసుకోండి. సో VK రాసుకొని BB రాసుకోవడం అంతే. ఇక్కడ ఒకటి రెండు, ఇది కొంచెం డిస్టర్బ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఓకే, 26, ఇది 26 ప్లస్ వాల్యూస్ రాసుకోవడం. B అంటే 22, K11 అనమాట, B2, అలాగే ఇక్కడ కూడా 2. సో 20 నుంచి 22 అయిందండి, అంటే +2 అని అర్థం. 9 నుంచి 11 అంటే +2 అయింది. సేమ్ 26 నుంచి B అయిందంటే అది కూడా +2 అయింది. ఓకే, కాబట్టి ఇక్కడ అన్ని కూడా +2లే అయ్యాయి. సేమ్ మనం CAKUలో కూడా +2 చేసుకోవాలి. C అంటే 3 ప్లస్ వాల్యూ +2 చేస్తే ఎంత వస్తుంది, 5 అనమాట. 5 అంటే ఈతో స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ K అంటే 11, 11 + 2 అంటే 13, 13 అంటే నెక్స్ట్ నెంబర్ M రావాలి. సో EM అంటే ఆప్షన్ ఏలోనే ఉంది. ఆప్షన్ ఇక్కడ ఆన్సర్ అంటే ఇది ఆన్సర్ అని కాదు, ఏదో అట్లా కోఇన్సిడెన్స్ అవుతుంది కానీ అది జస్ట్ ఆన్సర్ అనమాట. అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి వాటన్ని తీసేటప్పుడు ఆ ఆన్సర్ అనేది కూడా పేస్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, అది. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేసరికి లెటర్ క్లస్టర్ సిరీస్ అంటాం వీటిని, లెటర్ క్లస్టర్ సిరీస్. సో I నుంచి F చెక్ చేసుకోవాలి, F నుంచి C చెక్ చేయాలి, C నుంచి Z చెక్ చేయాలి, Z నుంచి నెక్స్ట్ నెంబర్ చెక్ చేయాలి. అది ఉండే ఆ లాజిక్ ఉండదు. ఓకేనా, I నుంచి F అనుకో, I నుంచి F అంటే 9 అండి, 9 నుంచి 6 కదా, -3 అవుతుంది, ఇక్కడ నుంచి 3 అవుతుంది. సో I అంటే 9, F అంటే 6, C అంటే 3. అగైన్ Z ఇచ్చింది కాబట్టి Z. ఇప్పుడు ఎంత తగ్గింది గమనించండి జాగ్రత్తగా. మీరు గమనిస్తే 9 నుంచి 6 అయిందంటే -3 అయింది, 6 నుంచి 3 అంటే -3 అయింది, 3 నుంచి Z అంటే అగైన్ -3 అయింది, అప్పుడే Z అవుతుంది. అగైన్ ఇక్కడ Z నుంచి -3 చేస్తే అంటే 26 నుంచి -3 చేస్తే 23 26 -3 23 అవుతుంది. 23 అంటే ఎంత, W. ఓకే, W అంటే ఆప్షన్ 2, ఆప్షన్ 4 అయింది. నెక్స్ట్ C నుంచి E అంది, C అంటే 3, E అంటే 5, +2 అయింది. E నుంచి G +2 అయింది. సో G నుంచి 9 +2 అయింది. 9 2 +2 అంటే 9 + 2 అంటే 11, 11 అంటే K. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి లెటర్ సీక్వెన్స్ సిరీస్ అంటాం. సో ఈ లెటర్ సీక్వెన్స్ సిరీస్ నుంచి మీరు గమనిస్తే ఇక్కడ ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే కౌంట్ చేయండి, టోటల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 20 21 22 23 24 25 26. సో టోటల్ 26 ఉన్నాయి. సో టోటల్ 26 ఉన్నాయి కాబట్టి 26 అనేది ఏ పేరు వస్తుంది, 4 6 24 అంటే 6 6 వచ్చేసరికి ఒక పెయిర్ అవుతుంది అనమాట.
సో 6 లెటర్స్ వరకు డివైడ్ చేయండి. 1 2 3 4 5. సో ఇక్కడ 6 వరకు 6 లెటర్స్ వచ్చి ఒక పేరు. సో 1 2 3 4 5 6 ఇక్కడ ఒక పేరు. 1 2 3 4 5 6 ఇది ఒక పేరు అనమాట. జాగ్రత్తగా గమనించాలి. పేరు చేసేటప్పుడు 3 3 ఇది ఒక పేరు. సేమ్ ఇక్కడ ఈ 3 ఉన్నాయి, ఇక్కడ ఈ 3 ఉన్నాయి, ఇక్కడ ఒక పేరు అని అడతాం. కానీ ఇదేంటి సగం వచ్చింది 4 6 24 కదా. అంటే ఇక్కడ మొత్తం 6 లెటర్లు ఉన్నాయి చూడండి. 3 ఇక్కడ 3 ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి ఓకే, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 ఉన్నాయి. సరిపోయింది. ఇక్కడ డి సరే మనం చేద్దాం చూడండి. డిఎఫ్ తర్వాత ఏం రావాలి? డిఎఫ్ తర్వాత ఎఫ్ తర్వాత ఏం రావాలి? ఎఫ్ తర్వాత హెచ్ ఉంది కాబట్టి ఇక్కడ హెచ్ రావాలి ఫస్ట్ బ్లాంక్ లో. హెచ్ రావాలంటే ఆప్షన్ అన్నింటిలో కూడా హెచ్ ఉంది ఎక్సెప్ట్ ఆప్షన్ 2. కాబట్టి ఆప్షన్ 2 అయితే కాదు. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్ లో ఏం రాయాలంటే, సో ప్రతి దాంట్లో ఎఫ్ ఉంది కాబట్టి సెకండ్ టైం అంటే ఎఫ్ ఎలా చెక్ చేస్తున్నాను? ఈ పేరు గమనించి, ఈ పేరు ఇక్కడ ఉన్న పేరు రిపీటెడ్ పేర్స్ అనమాట. ఈ రిపీటెడ్ పేర్స్ కాబట్టి సెకండ్ లెటర్ ఏదన్నా ఫస్ట్ లెటర్ ఏదన్నా మనం వీటిల్లోంచేనే ఇక్కడున్న పేర్స్ లోంచి డెడ్యూట్ చేస్తాం. ఇప్పుడు సెకండ్ బ్లాంక్ లో ఏం రాయాలి? డి తర్వాత ఎఫ్ వచ్చింది ఇక్కడ, ఇక్కడ కూడా డి తర్వాత ఎఫ్ రావాలి. కాబట్టి హెచ్ తర్వాత ఎఫ్ ఉండే ఆప్షన్ మన ఆన్సర్. హెచ్ తర్వాత ఎఫ్ ఆప్షన్ 1 లో ఉంది, హెచ్ తర్వాత ఎఫ్ ఆప్షన్ 3 లో కూడా ఉంది. నెక్స్ట్ చూడండి, ఆప్షన్ 4 లో కూడా ఉంది అబ్బా. సరే ఇక్కడ మీరు గమనిస్తే డి రావాలి. ఓకే, డి రావాలంటే ఆప్షన్ 1 ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ 3 ఆన్సర్ అవ్వదు, ఆప్షన్ 4 ఆన్సర్ అవ్వదు. ఓకే, అంతే. ఇది మన వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకున్నాం అంతా కూడా. సో ప్రతి పీడిఎఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ర్యాంకింగ్ అనే క్లాస్, డైరెక్షన్ క్లాస్, సో రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి క్లాసెస్ ఉన్నాయి. ప్రతి క్లాసెస్ ఏదో. అలాగే మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవాలని ఉంటే ఆప్టిట్యూడ్ పీడిఎఫ్స్ కానీ, లేదా మాక్ టెస్ట్ అప్లై చేయాలి మాక్ టెస్ట్లు కానీ, సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే క్లిక్ చేస్తారు. ఓకే, సో నెట్ రావట్లేదు కరెక్ట్ టైంకి. సరే, ఇదనమాట వెబ్సైట్. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఓకే.